ఇది మనలో ఆలోచన తీరు ఇప్పుడు మారాలి. మనం సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే రేపు పొద్దున పరిస్థితి, రేపు ఇప్పుడు ఇంకా మిగిలిన సంక్షేమాన్ని కూడా లాగేస్తామా మనం? బియ్యం ఇప్పుడు వాళ్ళకి ఏదో 10 రూపాయలు మిగులుతుంది దాంట్లోనే, అది కూడా తీసేస్తామా? ఎక్కడికి పోతాం మనం? వీటి ఇది మొన్న ఒక గొడ్ల కాపరి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు అనమాట, తన ఏరియాలో జరిగి. అతను చెప్తున్నాడు, మేము ఈ గొడ్లకి ఇదే అన్నం వండుతామండి, కూర ఇదే మన అదేది గడ్డి తీసుకొచ్చేదాంత ఖర్చుతో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉంటుంది మాకు అన్నటువంటి. దీంట్లో కాసిన సజ్జలు జొన్నలు కూడా వేస్తామండి, మంచి పాలు వస్తాయి అప్పుడు అన్నటువంటి. అంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కోళ్ళ ఫారాల వాళ్ళు వాడుతున్నారు ఇది. దాణా మామూలు దాణా కంటే బియ్యం దాణా బెటర్గా ఉందట. కాబట్టి వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఇలా కొనే వాళ్ళందరినీ దొంగలన్నామా? ఈ సెక్టార్లలో వీళ్ళు ఎవరన్నా ఇందులో బాపుకునేది ఎవరు? ఎస్, అమ్మేవాడు బాపుకుంటాడు. వ్యాపారస్తుడు ఇది కాబట్టి ఇంకో వ్యాపారం చేస్తాడండి. వ్యాపారం ఎందుకు మానేస్తాడు? దీనికి పరిష్కారం ఏంటి? ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం జనానికి. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, రేషన్ బియ్యం డబ్బులు ఇచ్చేద్దామని. అదే మొక్క జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్ని రచ్చ చేసి వదిలిపెట్టారు, నాశనం చేస్తావు నువ్వు అని ఆ రోజున. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడట్లా, ఏంటి పరిష్కారం అనే దిశగా లేరు ఇక్కడ. అదే కదా. కానీ ఈ బియ్యం విషయంలో ఫైనల్గా పొలిటికల్గా ఏమైనా మైలేజ్ వచ్చిందా? జనసేనకి తెచ్చుకున్నారా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే పవన్ ఏది చేసినా సూపర్ అని ఫీల్ అయ్యేటటువంటి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళబ్బా మావాడు అదేది సీజ్ ద షిప్ అంటూ దాన్ని బాగా హైలైట్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇలాగ పోస్ట్ పెట్టినటువంటి వాళ్ళలో 100కి 90% మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లులు అదే బియ్యాన్ని తీసుకుని అమ్ముతుంటారు. ఇది రేపొద్దున ఇది ఆపేస్తే వాళ్ళ ఇంట్లో అడుగుతారు అప్పుడు. కాబట్టి ఇక్కడ అది తెలియని తరం, అది వాళ్ళని ఏం అనలేం మనం. అంటే ఒకట్లే అండి, చాలా మందికి తెలియదు కూడా అట్లా ఏం జరుగుతుంది అనేది. జగన్ ఏదో బియ్యం అమ్మేసుకున్నాడంట, అది పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆపారు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పూర్తిగా ఇది మనం అమ్మిన బియ్యం, అది కొనుక్కొని అది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆఫ్రికాకి, ఇదంతా కూడా ఎవరికి తెలియదు చాలా వరకు. కాకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళడం అక్కడ ఇష్యూ రేజ్ అయింది. సార్, నెక్స్ట్ అంశానికి వస్తే నిజంగా పోర్టుల్లోనూ సెజ్జుల్లోనూ ఆ స్థాయి, ఇప్పుడు కేవీ రావు అనే వ్యక్తి ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఆయన కూడా నామినీగా ఉన్నారు అని చెప్పడం, లేదంటే ఆ విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ నిజంగా అప్పట్లో ఈ స్థాయిలో జరిగిందా? పోర్టుల్లోనూ సెజ్జుల్లోనూ వాటాలు అంత సింపుల్గా ఒక ప్రభుత్వమో లేదంటే ఒక ముఖ్యమంత్రో లేదంటే అక్కడ ఉన్న నాయకులు అడిగితే అలా వాటాలు రాసిచ్చేస్తారా? ఇది సింపుల్ అండి. దీన్ని ఏమంటారంటే ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెట్టడం ఇదివరకు పద్ధతి. ఇప్పుడు లేనివాడిని కొట్టి ఉన్నవాడికి పెట్టడం. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో మీడియా దాసోహం, మీడియా వన్ సైడెడ్ జర్నలిజం, మీడియా నిష్పాక్షికతను చంపేసుకున్నటువంటి వైనంతో ఇలాంటివన్నీ సాధ్యమవుతున్నాయి. నిజాయితీ వార్తలు చచ్చిపోయి మనకి నచ్చిన నాయకుడు ఎట్లా చెప్తే అట్లా అతను ఏం చేసిన రైట్ అని దాని చుట్టూ అల్లుకోవడం వల్ల జరుగుతుంది. దీంట్లో